తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఏపీ సీఎం జగన్ మీద పలు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, వివేకానంద రెడ్డి గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న, రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు. సాక్షాత్తు ఒకప్పుడు రామలక్ష్మణులు ఎలా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డిని చెప్పుకునే వాళ్ళు పులివెందుల ప్రజలు. ఆ విధంగా ఉండే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా? మా చిన్నాన్నని బాత్రూంలో గొడ్డలి పోటేశాడు చంద్రబాబు నాయుడు, నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పత్రికలో ఆనాటి సాక్షి డైరెక్టర్ భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాయిపిచ్చారు. ఈరోజు ఏమైందయ్యా? ఈరోజు మా తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి, నాకు న్యాయం చేయండి అని నీ సొంత ఆడబడుచు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. దానికి సమాధానం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు మీరు, విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ అని చెప్పి పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు. మీటింగుల్లో అంతా చేతులు తిప్పుతూ రాగాలు తీస్తూ ఈరోజు ఆ విశ్వసనీయత ఎక్కడికెళ్ళింది? నీ సొంత చిన్నాన్నను చంపిన వాళ్ళని ఈ రోజుటి వరకు 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి శిక్షించలేదంటే నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావా అని నీ సొంత ఆడబడుచు అడుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పు. తన సోదరుడు జగన్కి ఆయన పార్టీ వైసీపీ నేతలకు ఓటు వేయొద్దని కూడా ఆమె చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఒకటి, ఎవరైనా కానీ తన తండ్రి చనిపోతే ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష పడాలని ప్రతి ఆడబిడ్డకి ప్రతి బిడ్డకి ఉంటుంది. ఆ విధంగా ఆమె వెళ్ళి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిందంట. జగనన్న, నాన్నని ఎవరు చంపారో ఒకసారి నువ్వు చూడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావంటే నా చేతిలో ఏముందమ్మా, మన సైడ్ కామనే కదా, నేను ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగితే అవినాష్ బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పాడంట. నీ సొంత చెల్లొచ్చి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే నిన్ను న్యాయం చేయయ్యా అంటే నువ్వు కనీసం స్పందించలేదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మళ్ళీ నువ్వు అంటావు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేను అన్నలా నిలబడతా అని. నీ సొంతింట్లో ఆడబిడ్డలకే న్యాయం చేయలేనోడివి నువ్వు రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారని రాష్ట్రంలో ఆడబిడ్డలు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ ఇంకొకటి, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని రాసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పండి. మళ్ళీ మీరు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే ఆ రోజు లోకేష్ గారు తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు ప్రమాణం చేశారు కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆ రోజు మీరు ఎందుకు ప్రమాణం చేయలేకపోయారు? ఎందుకంటే మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి, ఆ కేసులో మీరు కూడా నిందితులు కాబట్టి. ఈరోజు నీ సొంత చెల్లె చెబుతూ ఉంది ఆ ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తూ ఉందంటే నువ్వు ఏ విధంగా వాళ్ళకి శోభ పెట్టుంటే ఆ ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుందయ్యా. ఇకనైనా మేలుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. తన అనుకునే వాళ్ళకి కాకుండా అందరికీ సాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని, హత్యలకు పాల్పడే వారికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయద్దని కూడా చెప్తున్నారు. అవును, హత్యలు చేసింది ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు. ఈమె డైరెక్ట్గానే చెప్పింది. ఇండైరెక్ట్ ఏముంది, డైరెక్ట్గానే చెప్పింది మా అన్నకు ఓటేయొద్దండి, ఎందుకంటే మా అన్న హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నాడు, మా అన్న తనమన భేదాలు చూడకుండా అందరికీ అన్యాయం చేశాడు. అదే ప్రతిపక్ష పార్టీలైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా నాకు సంబంధం లేకపోయినా కానీ నా కోసం అండగా నిలబడ్డారు, నాకు ఒక భరోసా ఇచ్చారు, మేము మీ వెంటున్నామని చెప్పి నిలబడ్డారు, మా తండ్రి గారికి అండగా నిలబడ్డారు. రాజకీయ ప్రత్యర్థులైనా కానీ మా తండ్రి గారిని గౌరవించారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా. కానీ సొంత ఇంట్లో వాళ్ళే మా తండ్రి గారిని మోసం చేశారు, సొంత ఇంట్లో వాళ్ళే మా తండ్రిని ఎమ్మెల్సీగా ఓడించారు, సొంత ఇంట్లో వాళ్ళే మా తండ్రిని చంపారు. అందుకని సొంత ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఈ కేసు పోరాటంలో తనకు అండగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ రామకృష్ణ గారు కూడా ఆమె కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూసుకుంటారు? ఒకటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తే మిగతా అంట రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించిన వ్యక్తి. అది మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులను గౌరవించిన వ్యక్తి. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు గౌరవం కల్పించారు. అదేవిధంగా మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, కాసు బ్రహ్మ, ఇలాంటి వ్యక్తులందరినీ గౌరవించిన వ్యక్తి. వాళ్ళు రాజకీయ వేరే పార్టీలో ఉన్న తాను ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళు తాను చేసిన కార్యక్రమాలకి ప్రతిపక్ష నాయకుల పేర్లు పెట్టి గౌరవం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా గౌరవించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే రాజకీయాల్లో ఒక చీడపురుగు, తన ఇంట్లో వాళ్ళనే తన రాజకీయ భవిష్యత్తు కోసం చంపుకునే వ్యక్తి. ఇలాంటి నీచుడు మాకు అవసరం లేదని తన ఇంట్లో ఆడబిడ్డలే చెబుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థితి ఏ విధంగా ఉందో ఆలోచించండి. ఈరోజు ఇదేదో మన సునీతమ్మకి ఒకటి జరిగిన అన్యాయం కాదండి.
ఇది ఈ రోజు సునీతమ్మకు మనందరం అండగా నిలబడితే రేపు మనకేదైనా కష్టం వస్తే ప్రతి ఒక్కరు అండగా నిలబడతారు. ఈ రోజు ఒక ఆడబిడ్డ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. ఈ రోజు కొంతమంది పులి సింహాలను ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. వాళ్ళు కాదు పులులు సింహాలు, ఈ సునీత గారు పులి సింహం. ఎందుకంటే సొంత చిన్నాన్నని చంపేస్తే కనీసం పట్టుకోలేని వాడి సింహం ఎలాగవుతాడు? ఈమె ఏ విధంగా సింహం అంటే తన వైపు ఎంతోమంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులు పెట్టి వేధిస్తూ ఉన్న, ఒక పక్క ఒక పార్టీ సోషల్ మీడియా మొత్తం ఈమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉన్న, ఎక్కడా వెనకడిగేయకుండా ఎవరి సపోర్ట్ లేకపోయినా కానీ ఒంటరిగా తన తండ్రికి న్యాయం జరగాలని పోరాడిన, పోరాట పటిమ చూపించిన కడప పులిబిడ్డ సునీతారెడ్డి గారు. అలాంటి వ్యక్తికి న్యాయం జరగాలి. ఆమెకు మనం అందరం అండగా నిలబడాలి, మనందరం భరోసాగా నిలబడాలి. ఎందుకంటే అదేవిధంగా మన ఇంట్లో ఎవరికన్నా మన ఇంట్లో వాళ్ళని చంపేస్తే న్యాయం జరగకపోతే మనం ఏ విధంగా పోరాడతామో అదేవిధంగా ఈరోజు సునీత గారిని మనందరం ఓన్ చేసుకొని ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పార్టీలకు అతీతంగా పోరాడాలి. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నాన్నని చంపేసిన వ్యక్తికి న్యాయం జరగలేదంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందా? అందుకోసం ఈరోజు మనందరం పోరాడితే రేపు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొకరు వచ్చి మనకు అండగా నిలబడతారు. అందుకని ఈరోజు సునీత గారికి అండగా నిలబడాలి. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. అదేవిధంగా సునీత గారు అన్నట్టు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా విచారణ జరిపించి వీళ్ళ పాత్ర ఏంటనేది తేల్చాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉందని సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.